హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ప్రఖ్యాత డిటెక్టివ్ రచయిత కొమ్మూరి సాంబశివరావు ఆయన 32వ వర్ధంతి సందర్భంగా మహమ్మద్ గౌస్ విరచిత ఈ నివాళి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తాను వినండి. ముఖ్యంగా కొమ్మూరి సాంబశివరావు గారు గుడిపాటి వెంకటాచలానికి బంధువు. ఎలా అంటే అసలు చలంగారి ఇంటి పేరు కూడా కొమ్మూరి వారే. కాకపోతే ఆయన గుడిపాటి వారికి దత్తత పోయినందువలన ఆయన గుడిపాటి వెంకటాచలం అయ్యాడు. వాస్తవంగా మనం ఇప్పుడు ప్రస్తావించుకోబోతున్నటువంటి ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కొమ్మూరి సాంబశివరావు గారు వీరి పేరే అంటే చలంగారి తండ్రి పేరు కూడా కొమ్మూరి సాంబశివరావు గారే. కాకపోతే ఈయన చిన్నాయన అనుకోండి, ఏమైనా బంధువు చలంగారికి. అలా ప్రఖ్యాత డిటెక్టివ్ నవలా రచయితగా కొమ్మూరి సాంబశివరావు గారు తెలుగునాట ప్రసిద్ధులు. వారి 32వ జయంతి మే 17, 2026 సందర్భంగా మహమ్మద్ గౌస్ విరచిత ఈ అంశం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికను వినిపిస్తాను, ఇక వినండి. ప్రముఖ నవలా రచయిత, తెలుగులో డిటెక్టివ్, తొలి హారర్ అదే భయానక నవలా రచయిత ఈయన కొమ్మూరి సాంబశివరావు. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశారు. 90కి పైగా డిటెక్టివ్ నవలలు రాసి ఆ ప్రక్రియలో ఏకైక రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించడమే కాకుండా పాఠకులను ఉర్రూ తొలగించారు, ముఖ్యంగా మా తరం వారిని. ఆయన సృష్టించిన డిటెక్టివ్ పాత్ర యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు అలనాటి మా తరం తెలుగు పాఠకులకు చాలా దగ్గరగా పరిచయమైన పేర్లు. మరి కొమ్మూరి సాంబశివరావు గారి 32వ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలని తెలుసుకోవటం మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అందజేస్తున్నాను. డిటెక్టివ్ సాహిత్యంలో మేటి రచయిత కొమ్మూరి సాంబశివరావు. డిటెక్టివ్ యుగంధర్ ఈయన సృష్టే, సాంబశివరావు గారి సృష్టే. కొమ్మూరి సాంబశివరావు పేరు గుర్తుకు వస్తే చాలు డిటెక్టివ్ నవలలు గుర్తుకు వస్తాయి మా తరానికి. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాటలు ఉండరు మా తరం వారికి. డిటెక్టివ్ సాహిత్యంలో ఆ సాహిత్యంతో మమేకం చెందిన అపురూప రచయిత కొమ్మూరి సాంబశివరావు. తెలుగులో మొట్టమొదటిగా డిటెక్టివ్ నవల రాసిన వ్యక్తి ఆయనే. ఆయన తాత ముత్తాతలు సైతం రచనా వ్యాసంగంలో చేయి తిరిగిన వ్యక్తులే. ఆయన తెలుగులో 90కి పైగా నవలలు రాశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రచనలు టేపులో రికార్డ్ చేసి వారి భార్య శ్యామలాదేవికి ఇస్తే ఆమె దాన్ని వింటూ స్క్రిప్ట్ రాసేదట. కొమ్మూరి సాంబశివరావు గారు గుంటూరు జిల్లా తెనాలిలో 1926 అక్టోబర్ 26న జన్మించారు. అంటే రేపు రాబోయే అక్టోబర్ మాసం వారి శత జయంతి కూడా అవుతుంది. వారి తల్లిదండ్రులు వెంకటరామయ్య, పద్మావతి గారు సాంబశివరావు గారి తల్లిదండ్రులు. అప్పట్లో వారి తండ్రి వెంకటరామయ్యకు తెనాల్లో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. కొమ్మూరి సాంబశివరావు గారి తండ్రి వెంకటరామయ్య గారు ప్రముఖ రచయిత, చలంకు స్వయాన తమ్ముడు. అది విషయం. చలంగారికి స్వయాన తమ్ముడు వెంకటరామయ్య గారు. చలాన్ని గుడిపాటి వారు దత్తత తీసుకోవటంతో ఆయన ఇంటి పేరు గుడిపాటిగా మారింది. అలా కొమ్మూరి సాంబశివరావు గారికి చలంగారు పెదనాన్న అవుతారన్నమాట. అంటే చలంగారి నాన్నగారి పేరే సాంబశివరావు అని ఈయనకి పెట్టారు. మనం ప్రస్తావిస్తున్నటువంటి ఈ డిటెక్టివ్ రచయిత సాంబశివరావు గారు కొమ్మూరి సాంబశివరావు.
మరి వారి తల్లి పద్మావతి గారు నటి. బళ్ళారి రాఘవ బృందంతో కలిసి నాటకాలు వేస్తుండేవారు ఈ కొమ్మూరి సాంబశివరావు గారి తల్లి పద్మావతి. వరూధిని పేరు గల అక్కగారు కూడా ఉండేవారు. ఈ వరూధిని గారు కొడవటిగంటి కుటుంబరావు గారికి ద్వితీయ వివాహం చేసుకోవడం జరిగింది వరూధిని గారిని. అలా కొమ్మూరి సాంబశివరావు గారు అటు కొడవటిగంటి కుటుంబరావు గారి కుమారుడు ప్రముఖ శాస్త్రజ్ఞుడు కొడవటిగంటి రోహిణి ప్రసాద్కు మేనమామ అయ్యారు. అంతేకాకుండా వారి చెల్లెలు ఉషారాణి ఢిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగానికి అధ్యక్షురాలి పదవి నిర్వహించారు. కొమ్మూరి సాంబశివరావు గారు తన 14వ ఏట నుంచే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. 1957 నుంచి 1980 సంవత్సరాల మధ్య ఆయన తన ప్రధాన రచనలన్నీ చేయటం జరిగింది. ఆయన రచనలను చూసి ప్రముఖ ఆంగ్ల రచయిత ఎడ్గార్ వాలెస్ అతనికి స్ఫూర్తి. ఆయన రచనలంటే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఎంతగానో ఇష్టపడేవారు. ఆయన మొట్టమొదటి తెలుగు డిటెక్టివ్ నవల థ్రిల్లర్ 888. ఆ నవల విడుదలైనప్పుడు తెలుగునాట ఒక పెను సంచలనం సృష్టించింది. ఆ నవల ఎందరో డిటెక్టివ్ నవల రచయితలకు ఊతం ఇచ్చింది. ఆ తర్వాత ఆయన చావు తప్పితే చాలు అనే హారర్ నవలను కూడా రాశారు. అప్పట్లో అది ఒక ట్రెండ్గా మారిపోయింది. అది కూడా తెలుగునాట అనేక మంది రచయితలకు పదనిర్దేశం చేసింది. తెలుగు సినిమా అనే పత్రికలో ఆయన సంపాదకుడిగా కూడా పనిచేశారు. తర్వాత ఆయన మంజూషా అనే సాహిత్య సంచికను సొంతగా నడిపారు. ఆయన భాష అద్భుతంగా ఉంటుంది. పూర్తి వ్యవహారికంలో ఆయన పాత్రికేయ భాషలో ఈ పుస్తకాలన్నీ రాయటం వల్ల వీటిని జనం వదిలిపెట్టకుండా చదివేవారు. విచిత్రం ఏమిటంటే ఈ నవలల ఆధారంగానే అప్పట్లో అనేక డిటెక్టివ్ సినిమాలు కూడా వచ్చాయి. డిటెక్టివ్ నవలలు రాయటం అనేది ఒక ప్రధాన జీవనాధారంగా కూడా మారిపోయిందంటే అది ఆయన స్ఫూర్తేనని చెప్పక తప్పదు. ప్రముఖ తెలుగు రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి కూడా వీరి రచనల ద్వారా ప్రేరణ పొందారు. సాంబశివరావు గారు సాంఘిక నవలలు కూడా రాసినప్పటికీ ఆయనకు డిటెక్టివ్ నవల రచయితగానే పేరు స్థిరపడిపోయింది. ఆయన మొత్తం మీద 70 డిటెక్టివ్ నవలలు రాశారు. 20కి పైగా సాంఘిక నవలలు రాశారు. ఆయన నవలలన్నీ కలిపి 10 లక్షలకు పైగా అమ్ముడుపోయి ఉంటాయని ప్రచురణకర్తల సమాచారం. ఆయన రాసిన డిటెక్టివ్ నవలల్లో ప్రధాన డిటెక్టివ్ పాత్ర యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు ప్రతివారికి, ముఖ్యంగా మాతరం వారికి బాగా గుర్తుండిపోయాయి. ఆ పాత్రలను ఆయన ఎంతో హుందాగా మలిచారు. ఇందులో ప్రతి నవలకు నేపథ్యం మద్రాసు నగరం. ఏ నవలైనా విరామం లేకుండా ఆశాంతం చదివిస్తుంది. ఆయన 1994లో కన్నుమూశారు. 1994 మే 17న. అందుకే ఆయన 32వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేస్తూ ఆయన జీవిత విశేషాలను మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను. తెలుగు నవలా సాహిత్యాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పిన సాంబశివరావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనడంలో ఎట్టి సందేహం లేదు. కొమ్మూరి సాంబశివరావు గారు తెలుగులో ఇందాక చెప్పినట్టు 888 అనే మొదటి స్పై థ్రిల్లర్ని ఆయన రాశారు. తెలుగులో మొదటి హారర్ నవల చావు తప్పితే చాలు, అది కూడా ఆయనే రాశారు. అతను తెలుగు సినిమా అనే పత్రికను పాత్రికేయుడిగా పనిచేస్తున్నప్పటికీ డిటెక్టివ్ నవలలకు ప్రసిద్ధి చెందారు. 75 డిటెక్టివ్ నవలలు మరియు దాదాపు 20 సామాజిక నవలలు రాశాడు. అతని నవలలు దాదాపు 1 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. డిటెక్టివ్ యుగంధర్ మరియు అతని సహాయకుడు రాజు, ఆ పాత్రలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండటమే కాకుండా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అతని నవలలో ప్రముఖ పాత్రలు. చాలా నవలలకు నేపథ్యం మద్రాస్. కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన నవల పాక్షిక జాబితా వినిపిస్తాను. ముఖ్యంగా 13 గంటలు కొట్టిన గడియారం నాకెంతో నచ్చినటువంటి డిటెక్టివ్ నవల అది. లక్షాధికారి హత్య, చావు కేక, అర్ధరాత్రి అతిథి, ఉరితాడు, ప్రమీలాదేవి హత్య, చీకటికి 1000 కళ్ళు, అడుగో అతనే దొంగ, మతిపోయిన మనిషి, నేను చావను, ప్రాక్టికల్ జోకర్, ప్రమాదం జాగ్రత్త, నువ్వెవరి కోసం, ఒక వెన్నెల రాత్రి, ఒక చల్లని రాత్రి, ప్రపంచానికి 10 గంటల్లో ప్రమాదం, లాకెట్ మర్మం, 24 గంటల్లో 28 మెట్లు,
అడ్డదారులున్నాయి జాగ్రత్త, అడుగో అతనే హంతకుడు, అడుగు పడితే అపాయం, 5 అనుమానితులు, అర్ధరాత్రి పిలుపు, అతను కాదు, సావు తప్పితే చాలు, చేతులెత్తు, ఎర్రని గుర్తు, గణగణ మోగిన గంట, మళ్ళీ ఎప్పుడో ఎక్కడో, ముందు నుయ్యి వెనుక గొయ్యి, నన్ను చంపకండి, నెఫాలా కెప్టెన్ నరేష్, నేను కాను, నంబర్ 444, నంబర్ 555, నంబర్ 68, నంబర్ 777, నంబర్ 888, నంబర్ 787. పదును లేని కత్తి, గుళ్ళు లేని పిస్తోలు, పాపం పిలిచింది, పారిపోయిన ఖైదీ, సుజాత, తలుపు తెరిస్తే చస్తావు, వలలో చిక్కిన వనిత, X808. ఇలా కొమ్మూరి సాంబశివరావు గారి గురించి మనం ఆయన డిటెక్టివ్ నవల పేర్లు అవి. ఇక కొమ్మూరి సాంబశివరావు పుట్టినరోజు మరి అక్టోబర్లో అనుకున్నాం కదా, ఆ అక్టోబర్ మాసం వీరి శత జయంతిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చిన్నతనంలో తాను ఎప్పుడు ఏదడిగినా క్షణాల్లో తెప్పించి ఇచ్చేవాడని చెబుతూ ఉండేదని గణేశ్వరరావు ఈయన గురించి చెబుతూ వారి బంధువుగా ఆయన పేర్కొంటూ, నా తరం వారు సరే ఇప్పటికీ ఆయన రచనలంటే ఇష్టపడేవారు ఉన్నారు, ఆసక్తికరంగా ఉంటుందని. మరి సాంబశివరావు గారి గురించి మనం పరిశీలిస్తే, కొమ్మూరి సాంబశివరావు గారు 1960 నుంచి 1980ల మధ్య డిటెక్టివ్ రచయితగా గుర్తున్న రచయిత. 90 నవలలు రాశారు. ఆయన నవలల్లో ఇందాక చెప్పినట్టు యుగంధరు, రాజుల పరిశోధనలతో ఎంతటి గొప్ప సమస్య అయినా పరిష్కారం అయ్యేది. చదువురుల్ని చాలా ఎంతో ఉత్తేజపరిచేది కూడా. అయితే ఉత్కంఠ కలిగించే ఆ ప్లాట్ను సృష్టించడమే కొమ్మూరి ప్రత్యేకత. తెలుగు భాషలో తొలి హారర్ నవల, తొలి స్ప్రై థ్రిల్లర్, ఈ రెండు సాంబశివరావు గారి కలం నుండి వెలువడినవే. కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి ఆ రోజుల్లో. ప్రతి నెల రీప్రింట్ చేయాల్సి వచ్చేది. తదుపరి నవలలో సాంబశివరావు ఎంపిక చేసుకునే ప్లాట్ ఏమై ఉంటుందనే దాని మీద పాఠకులు చర్చించుకునేవారు ఆ రోజుల్లో. ఆయన నవలల్లో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. అప్పటికి డిటెక్టివ్ నవలను సినిమాలుగా తీస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం లేకపోవటం, అపరాధ పరిశోధక నవలకు అవసరమైన షూటింగ్ ప్రయోగించగలిగిన దర్శకులు లేకపోవడంతో సినిమాలుగా మారలేదు. సాంఘిక నవలలు కూడా రాసినా వాటికన్నా డిటెక్టివ్ నవల రచయితగానే మంచి పేరు ప్రతిష్టలు కొమ్మూరి సాంబశివరావు గారు సంపాదించుకున్నారు. ఈయన రచయితల కుటుంబంలో 1926లో పుట్టారు కదా. వీరి పెదనాన్న మనం ఇందాక చెప్పుకున్నట్టు గుడిపాటి వెంకటాచలం, ప్రఖ్యాత రచయిత కొడవటి కుటుంబరావు గారు వీరి బావగారు. చెల్లెలు ఉషారాణి భాటియా, ఆమె కూడా రచయిత్రి. సాంబశివరావుకు 3-4 ఏళ్ల వయసులోనే వారి కుటుంబం చెన్నపట్నం వెళ్ళిపోవడంతో ఆయన మద్రాసులోనే పెరగటం, రచయితగా ఎదగటం రెండూ మద్రాసులోనే సంభవించాయి. ఆయన నవలన్నీ మద్రాసు వీధుల్లోనే ప్రయాణం చేస్తాయి. ఎంతగా పేరు తెచ్చుకున్నా ఆయన ఎందుకనో తన ఫోటోని ఎక్కడా రాకుండా చూసుకున్నారు ఆ రోజుల్లో. ఆంధ్రదేశం నుంచి వచ్చి సభలు సన్మానాలకి హాజరైంది లేదు ఆయన. ఆంధ్రప్రదేశ్కి వచ్చి 20 ఏళ్ల వయసులో ఆంధ్రప్రభలో విలేకరిగా పనిచేసిన సాంబశివరావు స్వతంత్ర భావాలు కలిగిన వాడు అవ్వటంతో 2 ఏళ్లు మించి ఉద్యోగిగా నిలవలేదు ఆ ఉద్యోగంలో. ఆ తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోలేదు. తెలుగు సినిమా పత్రికను, మంజూషా అనే సాహితీ పత్రికను నిర్వహించిన వాటిలో లాభాలు ఆర్జించలేక చేతులు కాల్చుకున్నారు సాంబశివరావు గారు. చివరికి బ్రతకటానికి ఏదో పని చేయాలి కదా అని తనకు కుటుంబపరంగా వచ్చిన రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. తన పుస్తకాల ప్రచురణకు తానే ఆధునిక గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను ప్రారంభించారు. తొలి డిటెక్టివ్ నవలతోనే ఆంధ్ర పాఠకులను ఉర్రూతలూగించిన రచయితగా సాంబశివరావు గుర్తింపు పొందారు. థీమ్ కోసం విశేషంగా లైబ్రరీలకు వెళ్ళి చదవటం, వివరాలు సేకరించడం చేసి ఇక ఆ తర్వాత రచన చేసేవారు. 2-3 రోజుల్లో నవల ముగించి ప్రింటింగు, మార్కెటింగ్ అంతా ఒక పక్షం రోజుల్లో పూర్తి చేసేవారు. అలా 1957లో ప్రారంభమైన డిటెక్టివ్ యుగంధర్ జైత్రయాత్ర 1970ల వరకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది. ఆయన ఒరవడిలో మరెందరో డిటెక్టివ్ నవలా రచయితలు పుట్టుకొచ్చారు. అయితే
మిగిలిన రచయితల్లా విదేశీ డిటెక్టివ్ నవలను అనుకరించే పని కొమ్మూరి వారు చేయలేదు. ఒక విజయవంతమైన రచయిత రచనలో మేటైనంత మాత్రాన అన్నింటిలో విజయం సాధించలేడు అన్న విషయం కొమ్మూరి సాంబశివరావు ఆలస్యంగా తెలుసుకున్నారు. తన రచనలను తానే చలనచిత్రంగా తీస్తే అద్భుతంగా వస్తుందన్న ఆలోచనతో సినీ రంగంలోకి అడుగుపెట్టడం ఆయన చేసిన ఒక పొరపాటు. 1975లో తన నవల మళ్ళీ ఎప్పుడో ఎక్కడో అనే దాన్ని సినిమాగా మొదలుపెట్టి సినిమా పూర్తి చేయలేక అప్పుల పాలయ్యారు. వడ్డీలు కట్టడం తలకు మించిన భారమైంది ఆయనకి. నాటి వరకు రచయితగా సంపాదించినంతా కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిని ఆ అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడం కోసం అతి వేగంగా నవలలు రాయాల్సి వచ్చింది. ఒకవైపు ఆర్థిక సమస్యలు, నవలలు రాయక తప్పని పరిస్థితి, మనస్సును కేంద్రీకరించి రాయలేని స్థితిలో నవలల్లో మునుపు ఉన్న గ్రిప్పు లేకుండా పోవటం సహజమైంది. ఆ తరం చాలామంది రచయితలకున్న సిగరెట్ కాల్చే అలవాటు కొమ్మూరికి ఉంది. అది కాస్త చైన్ స్మోకింగ్గా మారింది. ఉత్సాహంగా ఉన్న సమయంలో సిగరెట్ కాలిస్తే రచనలు ఆలోచనలు వేగంగా వస్తాయి. కానీ ఒత్తిడికి గురవుతున్న సమయంలో సిగరెట్ అలవాటు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అదే కొమ్మూరి వారి విషయంలో జరిగింది. రాయాల్సిన అవసరం, రాయలేని అలసట ఆయన చేతులకు 6 వేళ్ళు ఉండేవి. గతంలో ఆ 6వ వేలు రాయడానికి అడ్డంకి అనిపించలేదు. కానీ శక్తి తగ్గేసరికి ఆ వేళ్ళు పెన్ను పట్టుకోవటంలో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కొమ్మూరి మెదడు కొత్త థీములతో పాదరసంలా పరిగెడుతూనే ఉంది. 1980లో వచ్చిన ఖలిస్తాన్ తీవ్రవాద అంశం తీసుకొని కొమ్మూరి రాసిన అర్ధరాత్రి పిలుపులో భారతదేశ ప్రధానమంత్రి మీద అంగరక్షకుడే హత్య కుట్ర పన్నితే డిటెక్టివ్ యుగంధర్ దాన్ని భగ్నం చేస్తారు. ఈ నవల 1984 జూన్లో వస్తే సరిగ్గా ఆ సంవత్సరం అక్టోబర్లో ప్రధాని ఇందిరాగాంధీని అంగరక్షకులు కాల్చి చంపారు. ఇలా జరుగుతుందని ముందే ఆయన ఊహించారా అన్నట్లుగా అప్పుల్లో కూరుకున్న సాంబశివరావు కలం పదును తగ్గి 1989 తర్వాత రచనలు ఆగి రావటం మొదలైంది. ఆరోగ్యం సహకరించక రచనలు మానేసిన కొమ్మూరి తనకు బాగా ఇష్టమైన నడకను మానేయాల్సి వచ్చింది. కొంత దూరం నడిస్తేనే అలసట వచ్చేది. శ్రమను తట్టుకోలేని పరిస్థితికి శరీరం చేరింది. చైన్ స్మోకింగ్ అలవాటు గుండె ఊపిరితిత్తులను దెబ్బతీశాయి. రాయడం, ప్రెస్ వ్యవహారం, ప్రూఫ్ రీడింగు, బైండింగు, మార్కెటింగ్ ఇలా ప్రతి ఒక్కటి తన చేతి మీదగానే నడిపించుకున్నందున ఒకప్పుడు మరి సరైనటువంటి నవళ్ళు చక్కటి ప్రింటింగ్తో బయటకు వచ్చాయి. బాధ్యతలు అప్పగించలేని ఆయన బలహీనత కొమ్మూరికి ఎదురు దెబ్బగా మారింది. తాను చేయలేడు, సరైన పర్యవేక్షణ లేక నాణ్యత తగ్గింది. 1980లో చివరి నవల నేను కాను అని రాసిపెట్టిన పెన్ను ఆ క్యాప్ను తిరిగి తెరవలేదు. అటువంటి చేయి తిరిగిన రచయిత, చక్కని ఫ్లాట్ సృష్టించగలిగిన కొమ్మూరి చివరి 8 సంవత్సరాల జీవితంలో పెన్ను పట్టకుండా కూర్చోవాల్సి రావటమే ఆయన పాలిటి శాపం. ఆరోగ్యం బాగా లేకపోయినా తనకు ఇష్టమైన పుస్తక పఠనం మాత్రం మానలేదు ఆయన. మెదడుకు ఎన్ని కొత్త ఫ్లాట్స్ తట్టేవో కానీ వాటిని బయటికి తీసుకొచ్చేందుకు సహకరించని ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులను తలుచుకునేవారేమో. తాను చేసిన తప్పులను చెయ్యవద్దని తన కొడుక్కి సలహా ఇచ్చేవారట. కొందరి జీవితాల నుండి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు అన్నది కొమ్మూరి సందేశం. అలా తన తప్పులకు, ఇబ్బందులకు మరెవరినీ నిందించక తనకు తానుగా విధించుకున్న శిక్షగా రచనలు మానేసిన కొమ్మూరి గుండె జబ్బుతో మే 17, 1994న నిద్రలోనే శ్వాస వదిలాడు. 32 సంవత్సరాల క్రితం. మొన్న మే 17, 2026న ఆయన 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ని తెలుగు పాఠకులకు అందించి కొమ్మూరి సెలవు తీసుకున్నారు అని మన తెలుగు పాఠకులు, ముఖ్యంగా కానమూకు కథ వచ్చిన శ్రోతలకు కొమ్మూరి సాంబశివరావు గారి అభిమానిగా మహమ్మద్ గౌస్ అందజేసినటువంటి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన
ప్రఖ్యాత డిటెక్టివ్ రచయిత కొమ్మూరి సాంబశివరావు 32వ వర్ధంతి నివాళి అర్పిస్తూ ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.